శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మార్చి 2, 2026. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, తిథి చతుర్దశి, సాయంత్రం 5:55 వరకు, ఉపరి పౌర్ణమి, వారం సోమవారం, నక్షత్రం ఆశ్లేష, ఉదయం 7:51 వరకు, ఉపరి మఘ, యోగం అతిగండ, మధ్యాహ్నం 12:29 వరకు, ఉపరి సుకర్మ, కరణం గరజి, ఉదయం 6:29 వరకు, మణజి, సాయంత్రం 5:55 వరకు, ఉపరి భద్ర, తెల్లవారుజామున 5:28 వరకు, ఆ పైన బబ. సాధారణ శుభ సమయాలు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, అలాగే 11 గంటల నుండి 12 గంటల వరకు. అమృతకాలం ఉదయం 6:18 నుండి 7:51 వరకు. అభిజిత్ కాలం పగలు 11:56 నుండి 12:43 వరకు. వర్జ్యం రాత్రి 7:41 నుండి 9:16 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:31 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:53 వరకు. రాహుకాలం ఉదయం 7:53 నుండి 9:22 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:17 వరకు. యవగండం ఉదయం 10:51 నుండి 12:20 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 6:25 నుండి 8:47 వరకు. సంగవ కాలం ఉదయం 8:47 నుండి 11:09 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 11:09 నుండి 1:31 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:31 నుండి 3:53 వరకు. ఆబ్దిక తిథి ఫాల్గుణ శుద్ధ చతుర్దశి. సాయంకాలం సాయంత్రం 3:53 నుండి 6:15 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:15 నుండి 8:40 వరకు. రాత్రికాలం రాత్రి 8:40 నుండి 11:55 వరకు. నిశీధి కాలం రాత్రి 11:55 నుండి 12:44 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:47 నుండి 5:35 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 6:25. సూర్యాస్తమయం సాయంత్రం 6:15. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6:34. సూర్యాస్తమయం సాయంత్రం 6:22. సూర్యరాశి కుంభం, చంద్రరాశి కర్కాటకం మరియు సింహం. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. మేషరాశి ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వృషభ రాశి మిత్రులతో విహారయాత్రలతో పాల్గొంటారు. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. సన్నిహితులతో కుటుంబమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిథున రాశి బంధుమిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. రుణ సమస్యలు అధికమై మానసిక ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రుణయత్నాలు చేస్తారు. ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతాయి.
వ్యాపార ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కర్కాటక రాశి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందాన్నిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. సింహరాశి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తి వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ఉద్యోగంలో కొన్ని వ్యవహారాలలో చిక్కులు అధిగమిస్తారు. కన్యా రాశి. కొన్ని పనులలో సమస్యలు తొలగి ఊరట కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆప్తుల వల్ల కొన్ని విషయాలు తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. తులారాశి. ధన వస్తు వాహన లాభాలు ఉన్నాయి. కొన్ని వివాదాల నుండి తెలివితేటలతో బయటపడగలుగుతారు. సంఘంలో పెద్దల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వృశ్చిక రాశి. చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహంగా ఉంటాయి. ధనుసు రాశి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. రుణ ప్రయత్నాలు అనుకూలించవు. వృత్తి ఉద్యోగాలలో స్వల్ప మార్పులుంటాయి. ఆరోగ్య విషయమై వైద్య సహాయం అవసరమవుతుంది. మకర రాశి. వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి లాభం కలుగుతుంది. దైవారాధన వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కుంభరాశి. ముఖ్యమైన పనులలో కావలసిన వారి సహాయ సహకారాల ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత మెరుగైన పరిస్థితులుంటాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. మీనరాశి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండవు. పనులు మందకొడిగా సాగుతాయి. ఇవి రాశి ఫలితాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.